హెచ్డిఎఫ్సి లైఫ్ ఇప్పుడు క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీంని సైలెంట్గా రిటైర్ చేసి దాని ప్లేస్లో ఒక బ్రాండ్ న్యూ వర్షన్ అయితే లాంచ్ చేయబోతుంది. సో ఈ ప్లాన్ పేరు క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్. టెంటేటివ్ లాంచ్ డేట్ అయితే January 20th 2026 అనుకుంటున్నారు. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది ఇంకా అఫీషియల్గా అయితే లాంచ్ అవ్వలేదు. సో ఈ వీడియో ఒక ప్రీ లాంచ్ వాక్ త్రూ లాగా. ఇండస్ట్రీలో చాలా మందికి ఇంకా ఈ పాలసీ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు. సో మీరు కూడా ఈ పాలసీ ఫీచర్స్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లో చూస్తున్నారు. హలో ఎవ్రీవన్, నేను అజిత్, వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. ఈ వీడియోలో మనం 3 థింగ్స్ అయితే క్లియర్ గా చూద్దాం. ఫస్ట్, సుప్రీం ఆల్రెడీ ఏం ఆఫర్ చేస్తుంది, దానితో పాటు సుప్రీం ప్లస్ లో ఏం కొత్తగా ఆఫర్ చేస్తున్నారు, అసలు ఈ అప్గ్రేడ్ ఎవరికి యూస్ఫుల్ ఉంటుంది, ఎవరికి అవసరం లేదు అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఈ పాలసీ చేంజెస్ లోకి వెళ్లే ముందు కొంచెం కాంటెక్స్ట్ అయితే ఇస్తాను మీకు కూడా. క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ఆల్రెడీ హెచ్డిఎఫ్సి లైఫ్ ఫ్లాగ్షిప్ టర్మ్ ప్లాన్, ఒక స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ, దాంతోపాటు చాలా హై క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండ్ సాలిడ్ అండర్ రైటింగ్ కూడా ఉన్న కంపెనీ ఇది. అండ్ ఫీచర్స్ కూడా ఈ పాలసీలో హెవీగా ఉంటాయి. కాకపోతే ఒక పాయింట్ ఏంటి అంటే ఈ ప్లాన్స్ పియర్స్ తో కంపేర్ చేస్తే కొంచెం కాస్ట్లీ అని చెప్పుకోవాలి. సో సుప్రీం ప్లస్ కూడా ప్రీమియమ్స్ ని తగ్గించడానికి అయితే ట్రై చేయట్లేదు. ఇన్స్టెడ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఫోకస్ చేస్తుంది దేని మీద అంటే ఫ్లెక్సిబిలిటీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ బెనిఫిట్స్, ఎస్పెషల్లీ విమెన్ అండ్ పేరెంట్స్ కి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ పాలసీతో. అసలు పాలసీస్ లో ఏం మారినాయో చూసే ముందు ఏ బెనిఫిట్స్ కంటిన్యూ అవుతున్నాయో ఫస్ట్ అది చూద్దాం. సో స్క్రీన్ మీద మీరు మెట్రిక్స్ అయితే చూడొచ్చు. సో కోర్ స్ట్రక్చర్ అయితే ఈ పాలసీకి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. మనకి 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ది లైఫ్. ఈ వేరియంట్ తీసుకుంటే మనకి ప్యూర్ టర్మ్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు ఇన్బిల్ట్ టర్మినల్ ఇల్నెస్ కవరేజ్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మనకి లైఫ్ ప్లస్ ఉంది. దీంతో మనకి టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వేరియంట్ లైఫ్ గోల్డ్. ఇది ఒక డిక్రీజింగ్ కవర్ అమౌంట్ లాగా. మోస్ట్లీ మీకు ఒకవేళ ఫ్యూచర్ లో లోన్స్ క్లియర్ అయిపోతాయి, మీకు అంత కవర్ అమౌంట్ అవసరం లేదు అనుకుంటే మీరు ఈ వేరియంట్ ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ రెండు ప్లాన్స్ లో మనకి ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కూడా సేమ్ అయితే ఇస్తున్నారు. సో మనకి సింగిల్ పేమెంట్ ఆప్షన్ ఉంది, దానితో పాటు రెగ్యులర్ పే కూడా ఉంది. అంటే మీరు ఎంత టెన్యూర్ తీసుకుంటారో అంత టెన్యూర్ వరకు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా లిమిటెడ్ పే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ప్రీమియమ్స్ 5 years, 10 years, 12 years లేదా 15 years లో కంప్లీట్ చేయాలి అనుకుంటే ఆ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా పే టిల్ 60, అంటే మీకు 60 years వచ్చే వరకు పే చేయాలి ప్రీమియమ్స్, ఆ తర్వాత వద్దు అనుకుంటే కూడా ఆ ఆప్షన్ ఉంది. అండ్ ఈ రెండు పాలసీస్ లో మనకి ఎంట్రీ ఏజ్ కూడా సిమిలర్. 18 to 65 ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఈ పాలసీ తీసుకోవచ్చు. మాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ రెండు పాలసీస్ లో 85 వరకు అయితే పెట్టారు. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ రూల్స్ కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రెండు పాలసీస్ లో. అండ్ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ చూసుకుంటే ముందులాగానే ఈ పాలసీలో కూడా కంటిన్యూ అవుతుంది. ఒకవేళ లైఫ్ అష్యూర్డ్ కి 80 years లోపు టర్మినల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయితే స్పెషలిస్ట్ కన్ఫర్మ్ చేశాక 2 crores అనేది ఇమీడియట్ గా పే అవుట్ చేసేస్తారు. ఈ ఫీచర్ లో అసలు చేంజ్ అయితే ఏమీ లేదు. అండ్ స్టిల్ ఇది హెచ్డిఎఫ్సి లైఫ్ కి ఒక స్ట్రాంగెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దానితో పాటు మనకి స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత 25 పాలసీ ఇయర్స్ కంప్లీట్ చేశాక లాస్ట్ 5 years కాకుండా మీరు ఒకవేళ పాలసీ ఎగ్జిట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. మీకు ప్రీమియమ్స్ మీరు ఏదైతే పే చేశారో దాన్ని రిటర్న్ చేస్తారు. కండిషన్స్ అయితే సేమ్ ఉన్నాయి ముందులాగే. మినిమం పాలసీ టర్మ్ మీరు 31 years తీసుకోవాలి. రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ అండ్ లైఫ్ గోల్ కి అయితే ఈ ఆప్షన్ అవైలబుల్ గా లేదు. అండ్ రిన్యూవబిలిటీ అట్ మెచ్యూరిటీ కూడా ఉంది ఈ పాలసీలో. సో పాలసీని మెచ్యూరిటీ దగ్గర 5 times వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ ఈ ఎక్స్టెన్షన్ కి అగైన్ అండర్ రైటింగ్ అయితే అవుతుంది. అండ్ రెగ్యులర్ పే ఉండాలి మీరు ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలి రిన్యూవల్ టైంలో అనుకుంటే. దానితో పాటు రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్, స్పౌస్ కవర్, వేవర్ రైడర్ సెలెక్ట్ చేయకుండా ఉండాలి మీరు ఒకవేళ ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే. సో సుప్రీం ప్లస్ లో కూడా మనకి సుప్రీం లాగానే పేరెంట్ ప్రొటెక్ట్ కేర్ బెనిఫిట్ అయితే ఉంది. అండ్ ఈ పాలసీలో కూడా మనకి డెత్ బెనిఫిట్ అనేది వేరియస్ ఫార్మ్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ లంసమ్ కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. దానితో పాటు లంసమ్ ప్లస్ ఇన్కమ్ బెనిఫిట్ కూడా ఉంది. ఇలా అయితే పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ కి మీకు స్ప్లిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానితో పాటు ఏజ్ లిమిట్స్, పేఅవుట్ రేషియోస్, ఎలిజిబిలిటీ అన్ని సేమ్ అయితే ఉన్నాయి ఈ రెండు ప్లాన్స్ లో. ఇప్పుడైతే మనం ఈ పాలసీస్ లో అసలు ఏం చేంజ్ అయినాయో చూద్దాం. బట్ మనము చేంజెస్ చూసే ముందు ఒక క్విక్ రిమైండర్. డిట్టోలో మీరు ప్లాన్స్ అయితే కంపేర్ చేయొచ్చు. జీరో ప్రెషర్. నచ్చితే మీ బడ్జెట్ అండ్ నీడ్స్ కి ఫిక్స్ అయితే అప్లికేషన్ నుండి పాలసీ ఇష్యూయన్స్ వరకు మేము హెల్ప్ చేస్తాం. స్పామ్ లేదు, ఫోర్స్ లేదు. ఫ్రీ అండ్ ఆనెస్ట్ అడ్వైస్. మీకు కూడా గైడెన్స్ కావాలి మీ టర్మ్ ఇన్సూరెన్స్ జర్నీలో అనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ద చేంజెస్. బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే ఈ పాలసీలో ఉమెన్ స్పెసిఫిక్ బెనిఫిట్స్ అని చెప్పుకోవాలి. ఈ ప్లాన్ లో మేజర్ షిఫ్ట్. సో సుప్రీం ప్లస్ లో ఫిమేల్ పాలసీ హోల్డర్స్ కి ప్రీమియం బ్రేక్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు జస్ట్ 2 పాలసీ ఇయర్స్ తర్వాత. ఇంతకు ముందు ఇది 5 years ఉండేది. సో ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రీమియం బ్రేక్ అనేది ఓన్లీ 2 cases లో మాత్రమే యూజ్ అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ హస్బెండ్ డెత్. ఈ రెండు కేసెస్ కి కాకుండా వేరే రీజన్స్ కోసం అయితే మనకి స్టాండర్డ్ రూల్ అప్లై అవుతుంది. 5 years తర్వాత మాత్రమే ప్రీమియం బ్రేక్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో లేదా డెలివరీ టైంలో, డెలివరీ అయ్యాక 6 months లోపు మనము ఈ బెనిఫిట్ అయితే యూస్ చేసుకోవచ్చు ప్రీమియం బ్రేక్ తీసుకొని. అండ్ ఒకవేళ హస్బెండ్ డెత్ అయితే కూడా
6 months లోపు ప్రీమియం బ్రేక్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఈ బెనిఫిట్ అనేది మనం మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి 2 ప్రీమియమ్స్ బ్రేక్ మధ్యలో 2 years గ్యాప్ అయితే ఉంచాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ప్రీమియం బ్రేక్ తో కంపేర్ చేస్తే ఇది ఒక మ్యాసివ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే వేవర్ ప్రీమియం ఆన్ యాక్సిడెంటల్ డెత్ ఆఫ్ హస్బెండ్. అంటే ఈ ఫీచర్ ఓల్డ్ ప్లాన్ లో అసలు లేదు. సో సుప్రీం ప్లస్ ప్లాన్ లో మ్యారీడ్ ఉమెన్ కోసం స్పెషల్ గా ఇంట్రడ్యూస్ చేసిన రైడర్ ఇది. ఒకవేళ హస్బెండ్ యాక్సిడెంటల్ డెత్ లో చనిపోతే అప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ అనేది యూజ్ అవుతుంది. సో ఒక ఉమెన్ పాలసీ హోల్డర్ కి ఫ్యూచర్ లో ఎలాంటి ప్రీమియమ్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేస్తారు ఒకవేళ హస్బెండ్ కి యాక్సిడెంటల్ డెత్ అయితే. బట్ ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేసినా కూడా పాలసీ అనేది ఫుల్ గా కంటిన్యూ అవుతుంది ఎలాంటి చేంజెస్ లేకుండా. కాకపోతే ఈ యాడ్ ఆన్ తీసుకోవడానికి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఈ రైడర్ అనేది మనం ఇన్సెప్షన్ లో మాత్రమే తీసుకోగలం. అంటే మనం పాలసీ ఎప్పుడైతే ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నామో అప్పుడే ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటు సింగిల్ పే పాలసీస్ కి ఇది అవైలబుల్ గా ఉండదు. అంటే మీరు ఒకవేళ ప్రీమియం మొత్తం ఒకే షాట్ లో కట్టేస్తే మీకు ఈ రైడర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయరు. అండ్ హస్బెండ్ ఆక్యుపేషన్ హజార్డస్ అయితే ఉండకూడదు. ఒకవేళ హస్బెండ్ ఆల్రెడీ ఏదైనా హజార్డస్ ఆక్యుపేషన్ లో ఉంటే మనకి ఈ రైడర్ అయితే ఇష్యూ అయితే చేయరు. సో ఈ బెనిఫిట్ ఫ్యామిలీ కంటిన్యూటీ యాంగిల్ నుంచి చాలా స్ట్రాంగ్ కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ పాలసీలో థర్డ్ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఇన్కమ్ బెనిఫిట్. ఇది పేరెంట్స్ కోసం చాలా మీనింగ్ఫుల్ ఎడిషన్. పాలసీ హోల్డర్ డెత్ అయితే చైల్డ్ కి యాన్యువల్ ఇన్కమ్ పేఅవుట్ అయితే వస్తుంది. సో ఈ బెనిఫిట్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఒక జస్ట్ బ్రీఫ్ అయితే ఇస్తాను. మనం ఏదైతే బేస్ సమ్ అష్యూర్డ్ ని సెలెక్ట్ చేసుకుంటామో 10% ఆఫ్ దట్ బేస్ సమ్ అష్యూర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మాక్సిమం 10 lakh వరకు ప్రతి ఇయర్. అండ్ నెక్స్ట్ పాలసీ యానివర్సరీ నుంచి అయితే ఇది ప్రొవైడ్ చేస్తారు ఒకసారి క్లెయిమ్ రేజ్ అయిన తర్వాత. అండ్ ఎయిదర్ మీకు పాలసీ ఎండ్ అయ్యే వరకు అయితే ఈ బెనిఫిట్ ఉంటుంది లేదా చైల్డ్ కి 25 years వచ్చే వరకు అయితే ఈ బెనిఫిట్ ఉంటుంది. ఏదైతే ముందు వస్తుందో దాన్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేస్తారు ఈ పే అవుట్. అండ్ ఒకవేళ చైల్డ్ కి 18 years వస్తే మిగతా అమౌంట్ ని లంసమ్ గా పే అవుట్ చేయాలి అనుకున్నా కూడా ఆ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే ఇది చైల్డ్ ఓన్లీ బెనిఫిట్. ఈ బెనిఫిట్ ని మనం స్పౌస్ కి గానీ లేదా పేరెంట్స్ కి గానీ యూస్ చేసుకోలేం. దానితో పాటు చైల్డ్ ఏజ్, పాలసీ టర్మ్, లైఫ్ అష్యూర్డ్ ఏజ్ అన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి. మన అబ్సెన్స్ లో కూడా ఎడ్యుకేషన్ కంటిన్యూటీ కోసం థింక్ చేసే పేరెంట్స్ కి అయితే ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో ఇంకొక మైనర్ ఎడిషన్ ఏంటి అంటే లైఫ్ స్టేజ్ బెనిఫిట్ కి హోమ్ లోన్ ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఎర్లియర్ లైఫ్ స్టేజ్ బెనిఫిట్ అనేది మనకి లిమిటెడ్ గా ఉండేది మ్యారేజ్ కి లేకపోతే చైల్డ్ బర్త్ కి. బట్ ఇప్పుడు మనకి హోమ్ లోన్ కూడా అయితే ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు కూడా హోమ్ లోన్ తీసుకుంటే ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీ సమ్ అష్యూర్డ్ ని పెంచుకోవాలి అనుకుంటే లోన్ తీసుకున్న 6 months లోపు అయితే మీరు మాక్సిమం 50% మీ బేస్ సమ్ అష్యూర్డ్ వరకు అయితే పెంచుకోవచ్చు విత్ ఎ క్యాపింగ్ ఆఫ్ 50 lakhs. బట్ ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలి అనుకుంటే మీ ఏజ్ అనేది లెస్ దెన్ 45 ఉండాలి. ఇది ఒక అర్బన్ బయర్స్ కి లేదా లేట్ లోన్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక బెనిఫిషియల్ యాడ్ ఆన్ అని చెప్పుకోవచ్చు. అండ్ సుప్రీం ప్లస్ లో సుప్రీం తో కంపేర్ చేస్తే డిస్కౌంట్స్ కూడా కొంచెం బెటర్ అయినాయి. సో ముందుగా చూసుకుంటే మనకి సుప్రీం ప్లస్ లో 10% ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రొఫైల్ తో సంబంధం లేకుండా. సో ఎవరు తీసుకున్నా కూడా ఈ 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. దానితో పాటు మనకి రెగ్యులర్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకి ఆన్లైన్ డిస్కౌంట్ ఉంది. అండ్ HDFC ఎర్గో గ్రూప్ ఎంప్లాయీ అయితే మీరు దానికి కూడా డిస్కౌంట్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే దానికి డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హై సమ్ అష్యూర్డ్ డిస్కౌంట్ ఉంది. అండ్ ఈ డిస్కౌంట్స్ తో పాటు మినిమం సమ్ అష్యూర్డ్ ని 10 lakhs కి తీసుకొచ్చే ఛాన్స్ కూడా అయితే ఉంది. బట్ ఫైనల్ కన్ఫర్మేషన్ అయితే ఇంకా పెండింగ్ లో ఉంది. అండ్ క్లెయిమ్ స్ట్రక్చర్ చూసుకుంటే సేమ్ ఫాస్ట్ పే అవుట్ స్ట్రక్చర్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఇన్స్టాంట్ పే అవుట్ ఆప్షన్ ఉంది. సో మీరు ఒకవేళ 1 crore నుంచి 2 crores వరకు కవర్ అమౌంట్ తీసుకుంటే మీకు ఇమీడియట్ గా క్లెయిమ్ రిజిస్టర్ అయిన వెంటనే 2 lakhs పే అవుట్ అయితే చేస్తారు. దాంతో పాటు 2 crores లేదా అబౌవ్ కవర్ అమౌంట్ తీసుకుంటే మీకు 5 lakhs పే అవుట్ అయితే చేస్తారు విత్ ఇన్ 1 working day. సో డాక్యుమెంట్స్ ని బేస్ చేసుకొని ఈ పే అవుట్ అయితే ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయితే తర్వాత మనకి ఏదైతే పే అవుట్ చేశారో ముందు దాన్ని రికవర్ చేసుకుంటారు. ఒకవేళ మనము ప్రీమియం బ్రేక్ తీసుకున్న ఇయర్ లో డెత్ అయితే మాత్రం మనకి ఏదైతే ప్రీమియం డిఫర్ చేసామో ఆ డిఫర్ ప్రీమియం ని మన పే అవుట్ లో నుంచి డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ అయితే పే అవుట్ చేస్తారు. సో ఈ పాలసీలో కూడా మనకి వెల్నెస్ బెనిఫిట్స్ అయితే ఫుల్ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ బండిల్డ్ గా వస్తున్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి టెలి కన్సల్టేషన్స్ కవరేజ్ ఉంది. దాంతో పాటు డైటేషన్ యాక్సెస్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, ప్రివెంటివ్ హెల్త్ చెకప్ వోచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ వోచర్స్, డిజిటల్ హెల్త్ వాల్ట్, ఎయిర్ అంబులెన్స్ అండ్ బెరియమెంట్ కౌన్సిలింగ్ కూడా ఉంది నామినీస్ కి. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటి ఈ ప్లాన్ ఎవరికి అని అడిగితే స్ట్రైట్ గా చెప్పాలి అంటే క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ అనేది ఎకనామికల్ ప్లాన్ అయితే కాదు. ఇది ఒక మోర్ థాట్ఫుల్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. సో ఒకవేళ మీరు సింగిల్ ఇండివిజువల్స్ డిపెండెన్స్ లేకపోతే ఏ ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారో ఈ అప్గ్రేడ్ తో ఈ ఫీచర్స్ లో చాలా వరకు మీకు యూజ్ అయ్యే ఛాన్స్ తక్కువ. బట్ మీరు మ్యారీడ్ ఉమెన్ లేదా యంగ్ పేరెంట్స్ లేదా మీరు ఫ్యూచర్ లో హోమ్ లోన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటే సో ఈ ప్లాన్ ఓల్డర్ వర్షన్ కంటే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ముందుగా చెప్పినట్టు HDFC లైఫ్ ప్రైస్ కాంపిటీషన్ లో మాత్రం లేదు. వాళ్ళు ఫోకస్ మొత్తం ఫ్లెక్సిబిలిటీ, కంటిన్యూటీ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ డిజైన్ మీద పెట్టారు. సో ఈ పాలసీ తీసుకునే ముందు మీ లైఫ్ స్టేజ్ బట్టి ఈ ప్రీమియం ట్రేడ్ ఆఫ్ మీకు వర్తా లేదా అని అయితే డిసైడ్ చేయాల్సి ఉంటుంది. బట్ మీకు ఆల్రెడీ ఒకవేళ సుప్రీం ఉంది అంటే పానిక్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్లాన్ ఆల్రెడీ కాంప్రిహెన్సివ్ ఎనఫ్ గానే ఉంటుంది. దాంతో పాటు ఫోర్స్ గా ఇప్పుడు మైగ్రేషన్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ 2026 లో మీరు కొత్తగా టర్మ్ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే సుప్రీం ప్లస్ అనేది మనకి డిఫాల్ట్ HDFC లైఫ్ ఫ్లాగ్షిప్ ప్రొడక్ట్ అయితే అయ్యే ఛాన్స్ ఆల్మోస్ట్ షూర్ గా కనిపిస్తుంది. సో మీకు ఇంకా డౌట్ ఉంటే మీ సిచ్యువేషన్ కి వెయిట్ చేయడం బెటరా
బెటరా, లేదా ఇప్పుడే వేరే ఇన్సూరర్లో సిమిలర్ ఫీచర్స్ ఉన్న ప్లాన్ తీసుకోవడం బెటరా అంటే క్లారిటీ కోసం డిటో అడ్వైజర్స్తో ఫ్రీ కాల్ అయితే బుక్ చేసుకోండి. నో స్పామ్, నో పుషింగ్, జస్ట్ క్లియర్ ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సుప్రీం ప్లస్ లాంచ్ దగ్గరికి వచ్చాక ఇంకా డీటెయిల్స్ వస్తే అవి కూడా మీకు మేము క్లియర్గా బ్రేక్ డౌన్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. అంటిల్ దెన్ హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.